ఓం శాంతి. ఈరోజు మురళి 9/7/2024. మధురమైన పిల్లలారా, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి. అప్పుడే దేవతలుగా కాగలుగుతారు. బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండాలి. అందరితోనూ సత్యంగా ఉండాలి. అప్పుడే దేవతలుగా అవుతాం. సత్యఖండానికి పోవాలంటే సత్యంగా ఉండాలి కదా. అసత్యమైన ఖండం నుంచి సత్యఖండంలోకి పోవాలి. బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఈ జ్ఞానం వినేందుకు లేదా ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా కాగలరు? జవాబు: ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో, సత్యుగం నుంచి జన్మ తీసుకున్నారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువగా భక్తిని చేశారో వారే జ్ఞానాన్ని ధారణ చెయ్యడంలో చాలా వేగంగా ముందుకెళ్తారు. శ్రద్ధ ఉంటుంది, భగవంతుని పట్ల ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అందుకయ్యే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు. మీరు శాస్త్రాలను నమ్మరా అని కొందరు మిమ్మల్ని అడుగుతారు. ఎంతగా మేము శాస్త్రాలను చదివామో, భక్తిని చేశామో అంతగా ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యరు. ఇప్పుడు మాకు భక్తి ఫలం లభించింది, జ్ఞానం. కావున ఇక మాకు భక్తి అవసరం లేదు అని చెప్పండి. మీరు 10th క్లాస్ చదివినారా అని డిగ్రీ చదివే వాళ్ళని, పీజీ చదివే వాళ్ళని అడిగితే ఏమంటారు? చదివింటేనే కదా ముందుకు వచ్చాం. సో ఇప్పుడు మళ్ళా చదవాల్సిన ఆవశ్యకత లేదు. ఓం శాంతి. బేహద్ తండ్రి బేహద్ పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలందరి తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే శివబాబా సర్వుల సద్గతి దాత. ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరినీ జీవాత్మలనే అంటారు. శరీరం లేకపోతే ఆత్మ చూడలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి స్వర్గస్థాపనం చేస్తున్నారు. బాబా అంటున్నారు, నేను స్వర్గాన్ని చూడను. బాబా చూడరు, బాబా రారు కదా అక్కడికి. అది ఎవరి కోసమైతే ఉందో వారే దాన్ని చూస్తారు. మిమ్మల్ని చదివించి తర్వాత నేను ఏ శరీరాన్ని ధారణ చెయ్యను. మరి శరీరం లేకుండా నేను ఎలా చూడగలను? వారు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనేసినారు, అన్నీ చూస్తున్నారంటారు. అలా కాదు, బాబా కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. ఎంత అదృష్టం మనది. మిమ్మల్నే పుష్పాలుగా తయారు చేసి స్మృతియాత్ర నేర్పిస్తారు. యోగమన్న పదము భక్తికి సంబంధించింది. జ్ఞానమునిచ్చేవారు ఒక్క జ్ఞాన సాగరులే. వారినే సద్గురువు అంటారు. మిగిలిన వారంతా గురువులే. సత్యము చెప్పేవారు, సత్యఖండాన్ని స్థాపించేవారు ఒక్క బాబానే. భారతదేశం సత్యఖండంగా ఉండేది. అక్కడ దేవీ దేవతలు నివసించేవారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్. కొంతమంది యుక్తియుక్తంగా నడుచుకోవాలక్క అని అబద్ధం చెప్తా ఉంటారు. అబద్ధం చెప్పేదాన్ని యుక్తియుక్త అంటారు. బాబా అంటారు, మొదట అడుగడుగులోనూ ఆ సత్యమే ఉండేది. స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలనుకుంటే వాటినంతటినీ వదలాలి. అంతే, అవన్నీ ఏం పనికిరావు ఇక్కడ. స్వర్గం లేకైతే ఎంతోమంది వెళ్తారు. కానీ తండ్రిని తెలుసుకున్నాక కూడా వికర్మలు వినాశం చేసుకోకపోతే శిక్షలు పొంది లెక్కాచారాలను తీర్చుకోవాల్సి పడుతుంది. ఏదో ఒక ఉపాయం కదా. సామధాన భేద దండోపాయం ద్వారా పవిత్రం కావాల్సిందే. దండోపాయం ద్వారా పవిత్రంగా అయితే పదవి కూడా తగ్గుతుంది. ఏదో ఒకటి చెప్తారు కదా, మొచ్చరా భీ ఖాయే ఔర్ మానీ మిలేగా. అందుకే బాబా అంటున్నారు, లెక్కాచారాల్ని తీర్చుకోవాల్సి పడుతుంది. ఆ తర్వాత పదవి కూడా చాలా తక్కువ లభిస్తుంది. పురుషోత్తమ సంగమ యుగంలో రాజధాని స్థాపన జరుగుతోంది. రాజధాని సత్యుగంలోనూ స్థాపించబడదు, అలాగే కలియుగంలోనూ ఉండదు. ఎందుకంటే తండ్రి సత్యుగంలో రారు, కలియుగంలో రారు. సంగమ యుగంలోనే ఆయన రాగానే యుగమే పరివర్తన అయిపోతుంది. ఈ యుగాన్ని పురుషోత్తమ కళ్యాణకారి యుగం అని అంటారు. ఇప్పుడే బాబా వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. కావున సంగమ యుగం కూడా తప్పకుండా కావాలి.
ఇది పతిత పాత ప్రపంచమని బాబా అర్థం చేయించారు. దూరదేశ నివాసి తండ్రి రాండి అని తండ్రిని పిలుస్తూ వచ్చాం. మరి పరాయా దేశంలో పరాయా శరీరంలో బాబా వచ్చారు. పరాయా దేశంలో తన పిల్లలు ఎక్కడ దొరుకుతారు? పరాయా దేశంలో పరాయా పిల్లలే దొరుకుతారు. నేను ఎవరిలోకి ప్రవేశిస్తానన్నది వారికి బాగా అర్థం చేయిస్తాను. స్వయం పరిచయాన్ని ఇస్తాను. మరియు ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. అంటే మనకు అర్థం చేయిస్తున్నారు శివబాబా. ఎవరిలో అయితే ప్రవేశం చేసినారంటే బ్రహ్మబాబాకి కూడా అర్థం చేయిస్తున్నారు. నువ్వు నీ జన్మల గురించి తెలుసుకోలేదు, నీది ఇది 84వ జన్మ అని బాబా చెప్పిన తర్వాతనే బ్రహ్మబాబాకు తెలిసింది. ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ పురుషార్థులుగా ఉన్నారు, సంపూర్ణ పవిత్రులుగా లేరు. ఉంటే ఇక్కడ ఉండం. సంపూర్ణ పవిత్రులని ఫరిస్తాలని అంటారు. ఎవరైతే పవిత్రులుగా ఉండారో వారిని పతితులు అంటారు. ఫరిస్తాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. సూక్ష్మవతనంలో మీరు సంపూర్ణ ఫరిస్తాలను చూస్తారు. సూక్ష్మవతనంలో సంపూర్ణ ఫరిస్తాలు ఉంటారు. వారిని ఫరిస్తాలు అని అంటారు. కావున పిల్లలు ఒక్క అలఫ్నే స్మృతి చేయాలి. అలఫ్ అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారు. తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వం లభిస్తోంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. స్వర్గాన్ని ఎలా రచిస్తారు? స్మృతి యాత్ర ద్వారా మరియు జ్ఞానం ద్వారా. భక్తిలో జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఒకే తండ్రి బ్రాహ్మణులకు ఇస్తారు. ఒకే ఒక బాబానే నిరాకార శివబాబా జ్ఞాన సాగర్లు స్వయం వచ్చి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించి జ్ఞానాన్ని తెలియచేస్తారు. బ్రాహ్మణులు ఉన్నతులు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఆ తర్వాత పల్టీలాటను ఆడతారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా క్షత్రియులుగా అవ్వడంలో విరాట రూపం అని అంటారు. విరాట రూపం బ్రహ్మ విష్ణు శంకర్లదని అన్నారు. అందులో బ్రాహ్మణులు శిఖ రూపంలో లేరు కదా. తండ్రి బ్రహ్మ తనువులేకే వస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోన్నత కులం. దీనికి యాద్గారుగా లౌకిక బ్రాహ్మణులకు చాలా విలువనిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తున్నారు. తండ్రి శూద్రులనైతే చదివించారు కదా, వారు బ్రాహ్మణులనే చదివిస్తారు. చదివించడంలో కూడా సమయం పడుతుంది. రాజధాని స్థాపన జరుగుతోంది. మీరు ఉన్నతోన్నతులుగా పురుషోత్తములుగా కండి. కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? తండ్రియే రచిస్తారు కదా. ఇది మర్చిపోకండి. మాయ మిమ్మల్ని మరిపించేస్తుంది. దాని పనే అది. జ్ఞానంలో అంతగా అది జోక్యం చేసుకోదు. జ్ఞానంలో కేవలం నిద్ర ఒకటి వస్తుంది అప్పుడప్పుడు. కానీ యోగంలో చాలా బాగా జోక్యం చేసుకుంటుంది. స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది. అక్కడ ఇక్కడ బుద్ధిని భ్రమింపచేపిస్తుంది. ఆత్మలో ఎంత చెత్త నిండి ఉంది. అది తండ్రి స్మృతి లేకుండా శుద్ధం కాదు. యోగం అన్న పదాన్ని విని పిల్లలు ఎంతో తికమక పడతారు. బాబా మా యోగం కుదరడం లేదు అంటారు. నిజానికి ఆ యోగం అన్న పదం హఠయోగులది. బాబాని గుర్తు చేసుకోవడం కదా. యోగం అంటే పెద్దగా అయిపోతుంది. సన్యాసులు బ్రహ్మతో యోగాన్ని జోడించాలని అంటారు. బ్రహ్మతత్వం అయితే చాలా పెద్దది. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయో అలాగే అక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వలె ఆత్మలు ఉంటాయి పరంధామంలో. అది ఆకాశానికి అతీతంగా ఉంటుంది. పంచతత్వాలకు అతీతమైన ప్రపంచం. అక్కడ సూర్యచంద్రాదుల ప్రకాశమే ఉండదు. అక్కడ అత్యంత ప్రకాశవంతమైన పరమాత్మనే ఉంటారు. ఇంకా సూర్యచంద్రాదులు ఎందుకు? కావున మీరు ఎంత చిన్నని ర్యాకెట్లో చూడండి మీరు. కావుననే బాబా మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి అని అంటారు. అది ఒక్క భగవంతుడే ఇవ్వగలరు. కేవలం భగవంతుని గురించే తెలియదని కాదు, వారికి ఆత్మ గురించి కూడా తెలియదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇది కూడా ప్రకృతి సిద్ధమైందే కదా. ఎంత వండర్ఫుల్ కదా. ఇంకేమీ అనలేరు. ఆత్మ 84 చక్రాన్ని తిరుగుతూ వచ్చింది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది డ్రామా రచింపబడి ఉంది. ప్రపంచం అవినాశి అయింది. అది ఎప్పుడూ వినాశం కాదు. చాలా పెద్ద ప్రళయం జరుగుతుందని వాళ్ళు అంటారు. ఆ తర్వాత కృష్ణుడు రాగి ఆకులో చెప్తారు కదా,
నోట్లో వేలుని వేసుకొని వస్తారు అని చెప్తారు కదా, కానీ అలాంటిదేమీ ఉండదు. అది నియమ విరుద్ధం. మహాప్రళయం అంటూ ఎప్పుడూ జరగదు. ఒక్క ధర్మస్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా 3 ధర్మాలు ఉన్నాయి: ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, క్రిస్టియన్ ధర్మం. 3 ధర్మాలు ఉన్నాయి. ఇది కళ్యాణకారి సంగమ యుగం. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. నిన్న మీరు కొత్త ప్రపంచంలో ఉంటిరి, ఇప్పుడు అది పాతగా అయిపోయింది. నిన్నటి ప్రపంచంలో ఏముండేదో మీరు అర్థం చేసుకోగలిగారు. ఎవరు ఏ ధర్మానికి చెందిన వారో వారు ఆ ధర్మస్థాపననే చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, అనేకులు రారు ధర్మస్థాపకులు. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ధర్మం వృద్ధి అవుతుంది. పిల్లలైన మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వనని బాబా చెప్తున్నారు. పిల్లలకు కష్టాన్ని ఎలా ఇవ్వగలను? వీరు అతి ప్రియమైన తండ్రి కదా. నేను మీ సద్గతి దాతను, దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. స్మృతిని కూడా నన్నొక్కడే చేస్తారు. భక్తి మార్గంలో ఏమేం చేసేశారు? నన్ను ఎంతగా తిట్టారు. గాడ్ ఈజ్ వన్ అని అంటారు. సృష్టి చక్రం కూడా ఒకటే. ఆకాశంలో వేరే ప్రపంచం ఏమీ లేదు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. మనుషులు ప్రతి నక్షత్రంలోనూ సృష్టి ఉంది అని అంటారు. కింద కూడా ప్రపంచం ఉంది అని భావిస్తారు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవే. ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే. మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ నీలోనే తిరుగుతూ ఉంటారు అనే శ్లోకం కూడా ఉంది. ఇది ఒక మాల వంటిది. దీన్ని అనంతమైన రుద్రమాల అని కూడా అంటారు. సూత్రంలో బంధింపబడి ఉన్నారు. గాయనం కూడా చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పిల్లలు, నేను మీకు కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వను. ఏ కష్టము ఇవ్వరు కదా. శారీరక కష్టము ఇవ్వరు, మానసిక కష్టము ఇవ్వరు. బాబా వచ్చి సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని చేశారో వారే జ్ఞానంలో చురుకుగా ముందుకెళ్తారు. భక్తి ఎక్కువగా ఉన్నట్లయితే వారికి ఫలము కూడా ఎక్కువగా లభిస్తుంది. భక్తి ఫలితం భగవంతుడు ఇస్తారు. తాను జ్ఞాన సాగర్లు, మరి తప్పకుండా జ్ఞానం ద్వారానే ఫలాన్ని ఇస్తారు. భక్తి ఫలము గురించి ఎవ్వరికీ తెలీదు. భక్తి ఫలమే జ్ఞానం. దాని ద్వారా స్వర్గ వారసత్వమైన సుఖము లభిస్తుంది. కావున వారు ఫలితాన్ని ఇస్తారు. అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా మనల్ని తయారు చేస్తున్నారు. రావణ్ణి గురించి కూడా ఎవరికీ తెలీదు. ఇది పాత ప్రపంచం. ఇది ఎప్పటి నుండి పాతగా అయ్యింది, ఇది కూడా లెక్క తెలియదు వారికి. తండ్రి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులైనారు. వారు సత్యమైన వారు. వారు ఎప్పుడూ వినాశం అవ్వరు. దీన్ని తలక్రిందుల వృక్షంగా కూడా చూపిస్తారు. మామూలుగా వృక్షం నిటారుగా ఉంటే ఇది తలకిందుల వృక్షం. ఎందుకంటే ఈ వృక్షానికి బీజం పైన ఉంది. తండ్రి పైన ఉంటారు. ఆత్మలు తండ్రిని పైనుండి పిలుస్తూ ఉంటారు. శరీరం అయితే పిలవలేదు కదా. ఆత్మలు ఒక శరీరం నుండి వేరే ఇంకొక శరీరంలోకి వెళ్తాయి. ఆత్మ ఎప్పుడూ పెరగదు, తరగదు. అలాగే ఎప్పుడూ ఆత్మకు మృత్యువు లేదు. ఈ ఆట రచింపబడి ఉంది. మొత్తం ఆట యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని బాబా తెలియచేస్తున్నారు. ఆస్తికులుగా కూడా తయారు చేశారు. ఆ లక్ష్మీనారాయణలలో ఈ జ్ఞానమే లేదు. అక్కడైతే ఆస్తికులు నాస్తికులు అనే విషయమే తెలీదు. ఈ సమయంలో బాబాయే అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు, వివరిస్తారు. బాబా అంటున్నారు, ఎవరికైతే తండ్రిని అలాగే రచన యొక్క ఆది మధ్యాంతాల కాల పరిమితి గురించి తెలీదో వారే నాస్తికులు. ఈ సమయంలో మీరు నాస్తికులుగా అయ్యారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. అక్కడ ఈ విషయాలు ఏవీ ఉండవు. ఇది ఒక ఆట. ఏ విషయమైతే క్షణంలో జరుగుతుందో అది మళ్ళీ అదే క్షణంలో జరుగుతుంది. ఒక క్షణము జరిగింది, మరొక క్షణం ఉండదు. ఈ డ్రామా టిక్ టిక్ అని జరుగుతూనే ఉంటుంది. ఏదైతే గడిచిందో ఆ చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది. ఏ విధంగా సినిమాలో 2 గంటలు 3 గంటల తర్వాత మళ్ళీ అదే సినిమా రీళ్ళు పునరావృతి అవుతుంది. ఫస్ట్ షో, సెకండ్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ అదే పునరావృతి అవుతుంది. ఇది అంతే. అందులో ఇళ్ళు మొదలైనవి కూల్చేస్తారు. మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి. అదే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. ఇందులో తికమక పడే విషయమే లేదు. ఆత్మలకు తండ్రి పరమాత్మ, ఇదే ముఖ్య విషయం.
ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం నుండి దూరంగా ఉన్నారనే గాయనముంది. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. మీరు పూర్తి 5000 సంవత్సరాలు వేరుగా ఉన్నారు నా నుండి. మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది. అన్ని పాత్ర సత్యుగం మొదలుకొని సంగమయుగం వరకు. కావుననే మీకే వచ్చి నేను అర్థం చేయిస్తాను. మీరు జ్ఞానానికి కూడా అధికారులు. అందరికన్నా ఎక్కువగా ఎవరైతే భక్తిని చేశారో వారే జ్ఞానంలో కూడా చురుకుగా ముందుకెళ్తారు. పదవిని కూడా ఉన్నతంగా పొందుతారు. మొట్టమొదట ఒక్క శివబాబా భక్తియే జరుగుతుంది ద్వాపర ప్రారంభంలో. ఆ తర్వాత అనేక దేవతలది, తర్వాత పంచతత్వాలది కూడా భక్తి చేస్తారు. వ్యభిచారి భక్తిగా మారిపోతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని బేహద్దులేకి తీసుకెళ్తున్నారు. మళ్ళీ వారు బేహద్దు భక్తి అజ్ఞానంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అయినా కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మాయ మరిపించేస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు మేము ఇలా చెయ్యము అని పశ్చాత్తాపడతారు. మళ్ళీ బయటికి రావడంతో మర్చిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ నుండి విని బయటికి వెళ్ళడంతోనే మర్చిపోతారు. ఇది మర్చిపోవడం మరియు గుర్తు చేసుకోవడం అనే ఆట, ఎరుక మరుపుల ఆట. ఇప్పుడు మీరు బాబా చేత దత్తు తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు. శివబాబా ఉన్నారు కదా, వారు సర్వాత్మలకు తండ్రి. తండ్రి ఎంత దూరం నుండి మీకు మురళి చదివించేకొస్తారు. వారి ఇల్లు పరంధామం. పరంధామం నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కోసం కానుకను తెస్తారు కదా. విదేశాల నుంచి వచ్చినారు ఎవరైనా అంటే అంతే మంచి కానుకను తీసుకొస్తారు కదా. మరి బాబా తప్పకుండా అరచేతిలో వైకుంఠాన్ని మీకు కానుకగా తెచ్చారు. క్షణంలో స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోండి. అందుకు కేవలం నన్ను తెలుసుకోండి అని బాబా చెప్తున్నారు. సర్వాత్మలకు తండ్రి ఒక్క బాబానే. నేను మీ తండ్రిని అని బాబానే చెప్తున్నారు. నేను ఎలా వస్తాను అని కూడా బాబానే స్పష్టంగా వివరిస్తున్నారు. నాకు రథం అయితే కావాలి కదా. అది ఎటువంటి రథము? ఎవరైనా మహాత్ముని రథమునైతే తీసుకోను. మీరు బ్రహ్మని భగవంతునిగా, బ్రహ్మను దేవతగా చూపిస్తున్నారని మనుషులు అంటారు బ్రహ్మబాబాని. అరే మేమెక్కడ చెప్తున్నాము బ్రహ్మని భగవంతుడని? ఆయన కూడా మనలాగా వ్యక్తి. ఆయనలో పరమాత్మ ప్రవేశం చేసినారు. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది. మనం మన గురువు అని చెప్పము, దేవత అని చెప్పము, లేదా భగవంతుడని చెప్పం. వృక్షంలో పూర్తిగా చివరిలో వృక్షమంతా తమో ప్రధానంగా అయినప్పుడు అక్కడ ఆయన నిల్చుకున్నారు. బ్రహ్మ కూడా అక్కడే నిల్చున్నారంటే అనేక జన్మల అంతిమంలోని అంతిమ జన్మయే అవుతుంది కదా. నా అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థవస్థ అవుతుందో అప్పుడు బాబా వస్తారు. వారే వచ్చి వ్యాపారాలు మొదలైనవన్నీ వదిలించినారు. బ్రహ్మని సాక్షాత్కారం చేయించి ఇదంతా మట్టిలో కలిసిపోతుందని వినాశం చేయించేసి మొత్తం అన్నింటి నుంచి బాబా విడిపించినారు. 60 సంవత్సరాల తర్వాత మనుషులు భగవంతుని కలుసుకునేందుకు భక్తి చేస్తారు. మీరంతా మనుష్య మతం పైన ఉండేవారు. ఇప్పుడు బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారని బాబా చెప్తున్నారు. శాస్త్రాలను రాసేవారు కూడా మనుషులే. దేవతలు అయితే రాయరు, వాళ్ళకి అవసరమే లేదు. అలాగే వారు చదవరు కూడా. సత్యుగంలో శాస్త్రాలే ఉండవు, అక్కడ భక్తే ఉండదు. శాస్త్రాల్లో అనేక కర్మకాండాలు రాశారు. ఇక్కడ ఆ విషయమే లేదు. బాబా జ్ఞానాన్ని ఇవ్వడం మీరు చూస్తారు. భక్తి మార్గంలో అయితే ఎన్నో శాస్త్రాలు చదివారు. మీరు వేద శాస్త్రాలను నమ్మరా అని ఎవరైనా అడిగితే మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికన్నా ఎక్కువగా మేమే నమ్ముతామని చెప్పండి. ఎందుకంటే మనమే ఫాలో అప్ అయినాం కదా. మనం చదివి దానికంటే ఉన్నతమైన స్థితిని పొందుతున్నాం. మొదటి నుంచి అవ్యభిచారి భక్తిని కూడా మేమే ప్రారంభించాం. కానీ ఇప్పుడు మాకు జ్ఞానం లభించింది. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతోంది. మరి మేము ఆ భక్తిని ఎందుకు చేస్తాం అని చెప్పండి. పిల్లలు, చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి అని బాబా అంటున్నారు. కావున మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని ఎంత సరళమైన రీతిలో బాబా అర్థం చేయిస్తున్నారు. వారైతే నేను అల్లాను అనేస్తారు, అల్లాహు అని నమాజ్ చేస్తారు కదా. మీకు ఇక్కడ నేను ఒక ఆత్మను, తండ్రి సంతానమును అని శిక్షణ లభిస్తుంది.
దీన్నే మాయ గడియ గడియ మరిపిస్తుంది. దేహాభిమానులుగా అవ్వడం వల్లనే తప్పుడు కర్మలు జరుగుతాయి. పిల్లలు, తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని ఇప్పుడు బాబా అంటున్నారు. అచ్చా, మీఠే మీఠే సిక్లరే బచ్చోं प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం: రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ఆస్తికులుగా కావాలి. డ్రామా జ్ఞానంలో తికమక పడకూడదు. మీ బుద్ధిని హద్దు నుండి తొలగించుకొని బేహద్దులేకి తీసుకెళ్ళాలి. రెండవ విషయం, సూక్ష్మవతన వాసిగా ఫరిస్తాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెత్త అయితే నిండి ఉందో దాన్ని స్మృతి శక్తి ద్వారా తొలగించుకొని శుభ్రం చేసుకోవాలి. స్మృతి ద్వారానే శుభ్రం అవుతుంది. వరదానం: ఈశ్వరీయ ఆనందాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలై ఉండే శ్రేష్ఠాత్మలుగా కండి. ఈశ్వరీయ ఆనందం, మురళి వింటే ఆనందం, బాబా స్మృతి చేస్తే ఆనందం, అప్పుడే ఏకరస స్థితిలో ఉండగలుగుతారు. వివరణ: ఏ పిల్లలైతే ఈశ్వరీయ ఆనందాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని ఏ ఆనందంలోనూ మజా రాదు. చప్పగా అనిపిస్తుంది. ఉన్నది ఒకే మధురమైన రసమైనప్పుడు ఒక్కదానిపైనే అటెన్షన్ పోతుంది కదా. సహజంగానే మనసు ఒకే వైపుకి వెళ్తుంది, కష్టం అనిపించదు. బాబా స్నేహము, బాబా సహయోగము, బాబా తోడు, బాబా ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే లభిస్తాయి. తద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకోగలుగుతారు. ఇటువంటి ఏకరస స్థితిలై ఉండేవారే శ్రేష్టమైన ఆత్మలు. స్లోగన్: చెత్తను ఇముడ్చుకొని రత్నాలను ఇవ్వడమే మాస్టర్ సాగరులుగా కావడమైంది. ఏ విధంగా సముద్రంలో అన్ని నదుల చెత్త వస్తుంది కదా, కానీ ఏం చేస్తుంది సముద్రం? ఒక్క అలతో దాన్నంతా సమాప్తం చేసేసుకుంటుంది, ఇమిడ్చుకుంటుంది. అనేకమైనటువంటి చెత్త చెదారం అనేక రకాలైన నదుల నీళ్లు కలుస్తూ ఉంటాయి. కానీ మాస్టర్ సాగర్లుగా మనమైనామంటే ఎన్ని చెత్తనంతా సమాప్తం చేసి రత్నాలను ఇస్తూ పోతాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.